అందరికి నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. రండి, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో మనము ఏకశిలా నగరానికి వచ్చాము. ఓరుగల్లు, అదే మన వరంగల్. ఇది అనేక మంది విప్లవకారులను కన్నటువంటి నేల, అనేక మంది యోధులను, శూరులను పుట్టించినటువంటి ఈ యొక్క గడ్డ. అంతేకాదు ఇక్కడ రాజకీయానికి ఒక గొప్ప ప్రస్థానం ఉన్నది. అంతేకాకుండా ఈ తరములో బైబిల్ గ్రంథమును గూర్చి లేదా ఆధ్యాత్మిక విషయాలను గూర్చి చెప్పుకోవాలంటే సార్వత్రిక క్రైస్తవ సమాజాన్ని ఏకతాటిలోనికి నడిపించడానికి సార్వత్రిక సంఘ సంస్కర్తను కన్నటువంటి నేల కూడా ఈ యొక్క ఓరుగల్లు గడ్డనే. అయితే ఈ గడ్డ మీద పుట్టినటువంటి దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఆ కన్నటువంటి నేల కూడా ఇదే. అయితే ఇక్కడ వారు గడిపినటువంటి మధుర క్షణాలు, చిన్నతనము అంతా కూడా ఇక్కడనే గడిచింది. డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారిది. ఈనాడు సార్వత్రిక క్రైస్తవ సమాజంతో అపోస్తలులుగా, ప్రవక్తలుగా వారు గుర్తించబడి దేవుని పిలుపొందుకొని క్రైస్తవ సమాజాన్ని ప్రపంచమునంతా కూడా సర్వసత్యములోనికి నడిపించడానికి సంఘ సంస్కర్తగా పుట్టినటువంటి ఈ యొక్క నేలలో నుంచి వచ్చినటువంటి వారిని గూర్చి, వారి యొక్క చిన్నతనము ఎలా గడిచింది, పుట్టి పెరిగినటువంటి ఈ యొక్క స్థలంలో ఉన్నటువంటి విశేషాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. మన మధ్యలో డాక్టర్ దేశభక్త అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఉన్నారు. వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాను. సార్ నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే సార్. మొత్తానికి కొన్ని వేల ప్రసంగాలలో మీరు అనేక సార్లు ప్రస్తావించినటువంటి సందర్భం, నేను పుట్టింది వరంగల్ గడ్డ మీద, నన్ను కన్నది వరంగల్ అని చెప్పేసి. అయితే ఈ యొక్క వరంగల్ నేలలోనికి రాగానే తెలియకుండానే ఒక పులకరింత వచ్చేస్తుంది, ఒక స్పిరిట్ అనేది వచ్చేస్తూ ఉంది. అయితే మీతో పాటు ఉండడం, మీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవడానికి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అయితే దీని గురించి మీరు ఏం చెబుతారు సార్? ఇక్కడ ఉన్నటువంటి మీ చిన్ననాటి జ్ఞాపకాలను, మధుర క్షణాలను మాతో పంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. చిన్ననాటి జ్ఞాపకాలంటే నా చిన్నతనంలో ఇక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఆజంజాహి మిల్స్ కాలనీలో నేను జన్మించాను సార్. అక్కడి నుంచి కైన్ చీటీ అని ఒక చౌరస్తా ఉండేది. అక్కడి నుంచి ముందుకు నడిస్తే రైలు పట్టాలు దాటగానే వరంగల్ కోట వస్తుంది సార్. చిన్నతనంలో ఎక్కువ వరంగల్ కోటలోనే ఆడుకునే వాళ్ళం. కానీ అప్పుడు నేను చూసినటువంటి వరంగల్ కోటకు ఇప్పుడున్న దానికి ఏం పోలిక కానీ సంబంధం కానీ లేదు. ఓకే. కొన్ని చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉండేది వరంగల్ కోట. పాలిష్ చేసిన నల్లటి సుందరమైన నల్ల రాళ్లతో చేసినటువంటి నంది విగ్రహాలు ఆ రోజుల్లో 120 కంటే ఎక్కువ ఉండేవి. తర్వాత ఈ సింహద్వారాలు, కాకతీయుల సింహద్వారాలు అనేకం ఉండేవి. ఓకే. నంది విగ్రహాల మీద ఎక్కి బోర్లా పడుకొని ఆడుకునేవాళ్ళు. అక్కడ పక్కన మహారాణులు, అంతఃపుర కాంతలు స్నానం చేసే కొలను ఉండేది. ఓకే. మట్టి కోట, రాతి కోట, ఇట్లా చాలా కోటలు ఉండేవి. అనేక చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పెద్ద కోట. ఇప్పుడు ఆ కోట అంతా కూడా మాయమైపోయింది. ఓకే. చాలా విచారము. ఆ 120కి పైన ఉన్న నందులు ఏమైనా తెలియదు. ఇప్పుడు ఒక 3-4 నందులు మాత్రమే ఉన్నాయి. ఓకే. 2-3 సింహద్వారాలు మాత్రం ఉన్నాయి. రాజకీయ నాయకులు ఏం చేశారు, ఎందుకు ఇలా చేశారో తెలియదు. చరిత్ర మొత్తం అంతా భూగర్భంలోకి వెళ్ళిపోయింది, కాలగర్భంలోకి వెళ్ళిపోయింది. అయితే ఈ కాకతీయుల ఈ కోట కట్టిన ఈ గడ్డ, ఈ మట్టికి, ఇక్కడ ఉన్న గాలికి, ఇక్కడ ఉన్న నీళ్లకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి గాలి, నీళ్లు, ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టి, ఈ వాతావరణానికి ఉన్న శక్తి ఏంటంటే భయం అనేది ఆ మనిషికి లేకుండా, ఇక్కడ ఉన్న మనుషులకు భయం లేకుండా చేస్తాయి. ఓకే. తర్వాత అన్యాయం మీద తిరగబడాలి. ఓకే. ఎదురొచ్చిన వాళ్ళు ఎంత బలవంతులైనా, ఎంత అధికారులైనా, దేశాన్ని రాజులైనా లక్ష్య పెట్టేది లేదు. అన్యాయం అనేదాన్ని ధిక్కరించాలి, తిరగబడాలి, ఆపాలి.
న్యాయాన్ని నిలబెట్టాలి, ఓకే, అందుకు అవసరమైతే ప్రాణాలు పోయినా పర్వాలేదు అనే ఒక ధైర్యంతో కూడినటువంటి క్షత్రియ మనస్తత్వం. ఈ మాట నేను కాన్షియస్గా అంటున్నాను. క్షాత్ర గుణము, క్షత్రియ మనస్తత్వం ఇక్కడి గాలి నీళ్లు మనిషికి ఇస్తాయి అన్నమాట. అందుకే ఇక్కడ అనేక విప్లవాలు పుట్టినాయి. ఆధ్యాత్మికంగా కూడా ఇక్కడ గొప్ప ఉజ్జీవం పుట్టింది. వరంగల్ ఐపీసీ సంఘం నుండి 400 మంది కంటే ఎక్కువ మంది అభిషిక్తులైనటువంటి అగ్నిజ్వాలల లాంటి పాస్టర్లు బయలుదేరారు. ఓకే, మరి ఇక్కడ నుండే పాస్టర్ ఏలూరు టిఎస్ శాస్త్రి గారు, పౌల్ శాస్త్రి గారి తండ్రి సత్యవేదం శాస్త్రి గారు, రాజమండ్రి కళ్యాణపు డేవిడ్ గారు, కేఆర్ డేవిడ్ గారు, అలాగే జాషువా గారు, బర్నబాస్ గారని బెంగళూరులో సేవ చేశారు వారు, ఐజక్ నాథాన్ గారు, జిఆర్ పురుషోత్తం గారు, ఇంకా ఒనేసిమ్ గారు, అనేక మంది ఇక్కడ నుంచి 400 మంది కంటే ఎక్కువ దైవజనులు ఇక్కడ బయలుదేరారు. కనుక ఈ గడ్డ ఏంటంటే ఆత్మాభిమానం గల వ్యక్తులను తయారు చేస్తుంది. ఓకే, ఎవరిని మనం తృణీకరించం, నన్నెవరైనా తృణీకరిస్తే నేను ఒప్పుకోను అనే ఒక ఆత్మగౌరవము ఇక్కడి గాలి మనుషులకు నూరిపోస్తుంది అన్నమాట. అందుకే సమాజంలో తృణీకరించబడ్డ దళితులే వాళ్ళు మల్ల విద్యలు నేర్చుకొని, విలువిద్య, ఖడ్గ విద్య నేర్చుకొని క్షత్రియులను మించిపోయిన వీరులై కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు. మరి మన దేశంలో మనుధర్మశాస్త్రం ప్రకారం క్షత్రియుడు మాత్రమే యుద్ధం చేయాలి, క్షత్రియుడే ఆయుధం పట్టాలి, క్షత్రియుడు కానివాడు శూద్రుడైన ఆయుధం పట్టకూడదు, మరి ఇక దళితులైతే అసలే పట్టకూడదు. ఓకే, అలాంటి మనుధర్మశాస్త్రం వెళుతున్న భారతదేశంలో దళితులు కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించి 1000 సంవత్సరాలకు పైగా హోల్ సౌత్ ఇండియాను డామినేట్ చేశారు. అసలు దళితుడు ఏంటి, కత్తి పట్టడం ఏంటి, రాజ్యం స్థాపించడం ఏంటి? క్షత్రియులు ఏం చేస్తున్నారు, మరి బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? అవును, క్షత్రియులను బ్రాహ్మణులను కూడా ఇక్కడ దళితులే పోషించారు. అప్పుడు ఇంత మహావిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని హోల్ సౌత్ ఇండియా దాదాపుగా వాళ్ళు ఏలారు. అటువంటి వ్యక్తిత్వం వాళ్ళకు వచ్చిందంటే ఈ వరంగల్ గడ్డ యొక్క ప్రభావం. ఓకే, అట్లాగే హంపి విజయనగరం కూడా విద్యారణ్య స్వామి గారు చెప్పారు, ఇక్కడ పుట్టిన చిగురు కొమ్మైన చేవ. అక్కడ హరిహర రాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాలని వాళ్ళు వెతుకుతున్నప్పుడు విద్యారణ్య స్వామి గారు చెప్తారు, అడవిలో ఈ 2 క్షత్రియ సోదరులు బుక్కరాయలు, హరిహర రాయలు వెళ్తుంటే ఒక కుందేలు ఒక నక్కను తరుముతుంది. కుందేలు తరుముతుంది. ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ స్వామీజీ వచ్చి, ఈ గడ్డ మీదనే ఈ పౌరుషం ఉంది, ఇక్కడ ఎవరికి పిరికితనం ఉండదు, ఇక్కడ ఒక మహా సామ్రాజ్యం స్థాపించడానికి, కోట కట్టడానికి అనువైన ప్రదేశము, ఈ గడ్డ వీరులను తయారు చేస్తుందని చెప్తే అక్కడ విద్యారణ్య స్వామి గారే దాచబడ్డ నిధిని హరిహర రాయలు, బుక్కరాయలకి ఇచ్చి అక్కడ హంపి విజయనగరం కోటను కట్టించి విజయనగర సామ్రాజ్యం స్థాపించారు. అదే తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కూడా వేయలేరు. అంటే అలాగ కొన్ని స్థలాలకు ప్రభావం ఉంటుంది. హంపి విజయనగరంలో ఎలాగా అక్కడ కుందేలే తరిమిందో నక్కను, అలాగే అలాంటి ప్రభావం ఓరుగల్లులో ఇక్కడ కూడా ఉన్నది అన్నమాట. ఓకే, సరే, ఇప్పుడు ఏకశిలా నగరం అని దీనికి పేరు రావడం, ఇక్కడ మీరు జన్మించడం, దీని యొక్క ప్రభావం గురించి ఇంకేం చెప్తారు సార్? ఏకశిలా నగరం అని ఎందుకన్నారంటే ఇక్కడ కోట కట్టినప్పుడు ఆ కోట సింహద్వారాలు, కోట కట్టడానికి ఉపయోగించిన రాళ్ళు, రాజభవనము, స్నానశాలలు, తర్వాత రకరకాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్, రాజధాని నగరం కదా కాకతీయ సామ్రాజ్యానికి, ఇది క్యాపిటల్ సిటీ. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ కానీ, ఇక్కడ ఉండే స్నానశాలలు, వినోదశాలలు, మందిరాలు, ఇక్కడ ఆలయాలు, రాజభవనము, చుట్టూన్న కోటలు అన్నీ కూడా
ఒకే కొండను తొలిచి కట్టారు. ఓకే. అందుకే ఒకే శిల నుండి ఏర్పడ్డటువంటి మహానగరం అని దీనికి ఏకశిలా నగరం అని సంస్కృత భాషలో, మరి కన్నడ భాషలో ఒరు అంటే ఒకటి, కల్లు అంటే రాయి. ఓకే. ఏకశిల ఒరుగల్లు. ఆ ఒరుగల్లు అని అంటే ఏకశిలా నగరం, ఒకే బండను తొలిచి మొత్తం నగరాన్ని కట్టారు. కన్నడ పదాన్ని తీసుకొచ్చి దీనికి పెట్టడానికి గల కారణం ఏంటి? మరి ఆ రోజుల్లో తెలుగుకు కన్నడ భాషకు ఆ దగ్గర సంబంధాలు ఉండేవి. ఇక్కడ ఒక వివాదం కూడా తలెత్తుతుంది. ఇప్పుడు హంపి విజయనగరం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అక్కడ ఏలిన శ్రీకృష్ణదేవరాయల వారు ఆంధ్రభోజుడు. తెలుగు భాషలో కావ్యాలు రాశారు, కన్నడ భాషలో రాయలేదు. మరి శ్రీకృష్ణదేవరాయలు కన్నడి కూడా ఆంధ్రుడా అనే వివాదం నడుస్తూ ఉంది. అంటే 1000 ఏళ్లకు ముందు కన్నడ తెలుగు అనేవి వేరుగా స్వతంత్ర భాషలుగా ఒకదాన్నోటి ప్రభావితం చేసిన అప్పట్లో. ఓకే. ఓకే. అందుకే కన్నడ ప్రాంతంలోనేమో కోట కట్టి తెలుగు భాషలో కావ్యాలు శ్రీకృష్ణదేవరాయలు రాశారు. అప్పట్లో 2 ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ కాదు ఇవి. ఓకే. అలాగనమాట. ఇప్పుడు హిందీ ఉర్దూ మిళితం అయినట్టుగా ఉండేవన్నమాట. ఓకే. 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 సరే, ఇప్పుడు చిన్నతనంలో మీ యొక్క ఇక్కడ చిరస్మరణీయమైనటువంటి మధురానుభూతులు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? అంటే నేనంటే బాల్యంలోనే రక్షణ పొందాను కదా మరి సార్. కనుక నా మధురానుభూతులన్నీ ఆధ్యాత్మికమైనవి. వరంగల్లో ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘంలో నేను జన్మించాను. 6 ఏళ్లకే మా అమ్మ నన్ను రక్షణలోకి నడిపించింది. 10 సంవత్సరాలకు అదే ఐపీసీ సంఘంలో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను. నేను ఎక్కడ ఆడుకున్నా, సంగీతం నేర్చుకొని సంగీతం వాయించి ఆర్కెస్ట్రాల్లో ఉన్న, ఫుట్బాల్లో రాణించిన, ఎక్కడున్నా ఒక పరిశుద్ధాత్మ అభిషిక్తునిగానే అన్ని పనులు చేశాను నేను. ఓకే. ఒక మ్యూజిషియన్ అయితే, సింగర్ అయితే ఐ వాజ్ అన్ అనాయింటెడ్ మ్యూజిషియన్ అండ్ సింగర్. అలాగే స్పోర్ట్స్ మన్ అయితే ఆత్మాభిషేకం కలిగిన స్పోర్ట్స్ మన్. కాబట్టి ఎవ్రీ ఏరియా ఆఫ్ మై లైఫ్ వాజ్ ఎఫెక్టెడ్ బై ది అనాయింటింగ్. ఓకే. సో నా మధురానుభూతులన్నీ ఏంటంటే, నేను అందరి పిల్లల్లాగానే ఆడుకున్నాను, పాడుకున్నాను. ఫుట్బాల్ ప్లేయర్ని, నేను ఆర్కెస్ట్రాలో మ్యూజిషియన్ని, కానీ అభిషిక్తుణ్ణి. ఓకే. మీరు చదువుకున్నటువంటి స్కూలు, మీరున్నటువంటి కాలనీ ఇల్లు ఇప్పుడు ఏమైనా చూడగలగడానికి అవకాశం ఉందా సార్? అప్పటి ఆజంజాహి మిల్స్ కాలనీ మొత్తం నేలమట్టం అయిపోయింది. ప్లాట్లు చేసి అమ్మారు, అపార్ట్మెంట్లు కట్టారు. ఓకే. నేను చదువుకున్న ఆజంజాహి మిల్స్ స్కూల్ కూడా అసలు నామరూపాలు లేకుండా బుల్డోజర్ పెట్టి దాన్ని పడగొట్టేశారు. ఏమీ లేదు అక్కడ. ఓకే. ఆ కాలంలో నేను సంచరించిన ఒక భవనం ఇంకా ఉందంటే అది ఐపీసీ చర్చ్ ఒకటి మాత్రమే ఉంది. అది ఉన్నది. ఇప్పుడు చూడొచ్చు. ఓకే. చూడొచ్చు. దాన్ని ఎక్స్టెండ్ చేసి కట్టారు. దాన్ని ఇప్పుడు జీవై ప్రభాకర్ గారని మా అన్నగారే ఆయన నడిపిస్తున్నారు ఐపీసీ పాస్టర్గా. ఇక మిగతావన్నీ కూడా అప్పటి స్కూల్ కానీ అప్పటి భవనాలు కానీ ఏమి లేకుండా, నామరూపాలు లేకుండా చేశారు. వరంగల్ కోటకే దిక్కు లేకపోయింది, ఇక కాలనీకి ఏం దిక్కుంటుంది? కోటనే మొత్తం భోంచేసేసారు. ఓకే సార్, చాలా సంతోషం సార్. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ వరంగల్లో అడుగు పెట్టారు. ఎలా అనిపిస్తుంది సార్? వరంగల్లో అడుగు పెట్టడం అంటే నాకు అనిర్వచనీయమైన ఆనందానుభూతి సార్. మళ్ళీ చిన్నప్పుడు ఈ గాలి, ఈ నేల, ఈ నీరు నాలోనికి ఏ ఆవేశాన్ని, ఏ ఉద్రేకాన్ని, నీతి, న్యాయము, సత్యం కొరకైన ఏ పట్టుదలను నూరిపోసినాయో అవన్నీ మళ్ళా ఒకసారి రివైవ్ అయినట్టుగా, మళ్ళీ నూతనపరచబడ్డట్టుగా అనుభూతి కలుగుతుంది. వరంగల్లో ఎప్పుడు అడుగుపెట్టినా అన్యాయం కొరకు మనము వ్యతిరేకంగా పోరాడాలి. సత్యము కొరకు, న్యాయం కొరకు వాటిని నిలబెట్టడానికి పోరాడాలి. అన్యాయానికి విరోధంగా పోరాడాలి. అన్యాయం జరుగుతుంటే చూస్తూ మనం ఊరుకుంటే, ఆపడానికి ప్రయత్నం చేయకపోతే మనం చచ్చిపోయినట్టే లెక్క. ఇది వరంగల్ నాకు నేర్పిన పాఠం. వరంగల్లో నన్ను కన్న తల్లి సౌజాతమ్మ గారు నాకు నేర్పిన పాఠం. ఓకే. కాబట్టి ఇక్కడ అడుగు పెట్టగానే ఆ పాత పాఠాలన్నీ నాలో మళ్ళీ జ్ఞాపకం వస్తాయి. మళ్ళీ జీవితం ఒకసారి సత్య పోరాటం కొరకు పునరంకితం చేసుకుంటాను ఎవ్రీ టైమ్ ఐ స్టెప్ ఇన్ వరంగల్. సార్, ఇప్పుడు కాకతీయులు ఏలినటువంటి కోట, ఇక్కడి నుంచే మరి దక్షిణ భారతదేశాన్ని ఏలినటువంటి ఈ యొక్క సామ్రాజ్యం
ఇలా ఉండడానికి ఇప్పుడు ఏం కారణం అంటారంటే చూస్తూ ఉంటే మొత్తం కూలిపోయి ఏవి కూడా కనబడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నంది విగ్రహాలు లేవు, సరైనటువంటి తోరణాలు కూడా అక్కడక్కడనే కొన్ని మిగిలిపోయి కనబడతా ఉన్నాయి. అక్కడ ఇప్పుడు అవతల కనబడుతున్న చివర ఉన్న చెట్లు ఉన్నాయి కదా వరుస, ఆ చెట్లు మొదలుకొని ఈ ప్రాంగణం అంతా అటు ఆ చిల్డ్రన్స్ పార్కు అవతల సార్ కొలను అవతల ఉన్నటువంటి ఏకశిల దేవాలయం, ఇదంతా కలిసి కొన్ని చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉండేది కాకతీయుల కోట. హోల్ సౌత్ ఇండియా పరిపాలించినటువంటి ఒక మహాసామ్రాజ్యం యొక్క రాజధాని నగరం. ఇక్కడనే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్, వాళ్ళ విందుశాలలు, వినోద ఆడిటోరియంస్, స్నానశాలలు, మార్కెట్ వీధి. మరి దీనికి ఒక కోట కాదు, రాతి కోట, మట్టి కోట, చెక్క దూలాలతో కోట, ఇలాగా అనేక కోటలు ఉండేవి అన్నమాట. ఒకటే కోట కాదు. ఓకే. అవన్నీ మా చిన్నప్పుడు ఉండేవి, మేము చూసేవాళ్ళం. ఓకే. లోపలికి వస్తే 120 పైగా నందులను నేనే లెక్క పెట్టాను ఆ రోజుల్లో. ఓకే. ఓకే సార్. అంటే ఈ ప్రాంతంలో ఇదే ఇప్పుడు నందులన్నీ మాయమైపోయినాయి. మరి చాలా దయనీయమైన పరిస్థితి. ఎందుకు ఇలాగా అనంటే, మొట్టమొదట మన సంస్కృతి, మన యొక్క వారసత్వము, మన వారసత్వ సంపద, మన చారిత్రకమైనటువంటి కట్టడాలు, ఆ కాలంలో ఏలిన మహారాజులు, వాళ్ళ యొక్క జ్ఞాపకాలు, వాటిని పరిరక్షించుకోవాలనే స్పృహ మన సమాజానికి లేకుండా పోయింది. సార్ ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ అధ్యక్షులుగా, ఫౌండర్గా ఇలాంటి పరిస్థితులను మీరు ఎలా చూస్తారు సార్? అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఎన్నో పార్టీస్ వస్తున్నాయి, ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఇలాంటి ఒక ప్రాచీనమైనటువంటి ఇలాంటి ఒక చరిత్రను కాపాడుకోలేకపోతున్నాయి ప్రభుత్వాలు. ఇది చాలా నిర్లక్ష్యము, క్షమించరాని నేరం. ఇది క్షమించరాని నేరం. ఎందుకంటే కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఆ శిల్పకళా సంపద, ఆ హెరిటేజ్ ఏదైతే ఉందో, మన వారసత్వం, మళ్ళీ ఎట్లా తీసుకొస్తే ఎన్ని లక్షల కోట్లు పెట్టినా రాదు. కాబట్టి ఇది క్షమించరాని నేరం. ఇప్పుడు మన తర్వాత వచ్చే తరానికి కాకతీయుల కోట అంటే అదేదో చిన్న కాంపౌండ్, ఒక ఫర్లాంగ్ అటు ఇటు ఉన్నది, కొన్ని వందల గజాలు అన్నట్టు తయారైంది. ఇప్పుడు కాకతీయుల మహాసామ్రాజ్యం అంటే దాని అవశేషాలు ఎక్కడ అంటే రాబోయే తరానికి తెలియదు. ఇంకా మొత్తం బిల్డింగ్స్ అయిపోయినాయి సార్, కాలనీస్ వెలిసినాయి, ఇవంతా ఆక్యుపైడ్. ఇదంతా కోట. కోటలోనే కొందరు రాజకీయ నాయకులు వీళ్ళకు పట్టాలు ఇచ్చేసి పన్నులు కట్టమని చెప్పేసి అలాగా మొత్తం అంతా ఆక్యుపైడ్ చేసేసి. చాలా విచారకరమైన విషయం. ఒక మనసుకు ఒక తీరని గాయం అయిపోయింది. నేను చిన్నప్పుడు చూసిన కోట, ఆ వైభవం, ఆ శిల్పకళా వైభవం మామూలు విషయం కాదు. ఇదంతా కూడా నల్లరాయి, ఒకటే ఒక మహా పెద్ద కొండ. ఆ ఒకటే కొండలో నుండి చెక్కినటువంటి రాయితో ఈ సింహద్వారాలు కానీ, తర్వాత భవనాలు కానీ, రాజభవనం కానీ, కొలను, స్నానశాలలు కానీ అన్నీ కూడా మొత్తం టోటల్ నగరములో ఉండే బిల్డింగ్స్ అన్నీ కూడా ఒక పెద్ద కొండ నుండి తొలిచిన రాయితోనే కట్టారు. అందుకే ఇది ఏకశిలా నగరం. ఇది ఇటువంటిది ఇండియాలో ఎక్కడ కూడా లేదు. ఓకే, ఇంకెక్కడ లేదు సార్. ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం సార్. అంటే అద్భుతమైనటువంటి ఒక కళా నైపుణ్యం కూడా కనబడతా ఉంది అప్పుడే. సార్ ఇక్కడ చూసినట్లయితే అంటే దేశంలో, ప్రపంచంలో ఎన్నో కళా నైపుణ్యాలు ఉన్నప్పటికీ ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శిల్పకళగా కనబడతా ఉంది. అవును, కాకతీయుల శిల్ప రీతులు అనేవి చాలా ప్రత్యేకమైనవి సార్. ఇప్పుడు హంపి, విజయనగరం ఉన్నది, అజంతా, ఎల్లోరా ఉన్నవి, ఖజురహో శిల్పాలు ఉన్నాయి సార్. ఇవన్నీ కాకుండా ఇక్కడ కాకతీయుల శిల్ప రీతులు అనేవి చాలా ప్రత్యేకమైనవి సార్. కనుక దీనికి ఉండే ప్రత్యేకత దీనికి ఉన్నది సార్. వీళ్ళు చాలా చిన్న చిన్న పూసలు, చిన్న చిన్న ముత్యాల లాంటి సైజులో కూడా చెక్కగలిగారు. అసలు అది రాయి కాదు, మైనమే కరిగించినట్టు, మైనాన్ని కరిగించి మూసలో పోసినట్టుగా అద్భుతమైన శిల్పాలు వాళ్ళు చెక్కారు. ఇప్పుడు వాటినన్నీ పగలు కొట్టేసి మరి ఇలాగా నాశనం చేసేసారు. అక్కడొకటి చెల్లా చెదురుగా పడున్నాయి. మళ్ళా దీన్ని ఎప్పటికీ పునరుద్ధరించలేము సార్. పోయిందంటే పోయింది. మన భావి తరాలకు సార్ ఈ తరం చేసిన ద్రోహం ఇది, చాలా అన్యాయం.
ఇందులో ఎవరు బాధ్యత వహించాల్సి ఉండే సార్ దీనికి? ప్రభుత్వమే, స్థానిక రాజకీయ నాయకులు. సార్ ఏంటంటే స్వార్థం సార్, ప్రతి విషయంలో ఏంటంటే వ్యాపార దృష్టి. మన సంస్కృతి, మన యొక్క గడిచిన తరాల యొక్క చరిత్ర, దాని ప్రభావం కాపాడుకోవాలి, మన గొప్పతనం రాబోయే తరాలకు చెప్పాలనే కాన్సెప్ట్ లేదు సార్. అందినంత మేసేసి అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయి అన్న దృష్టి సార్. ఇప్పుడు లేకపోతే ఒక రొట్టె ముక్కను కొరుకొని ఎలకలు తిన్నట్టు ఒక మహాసామ్రాజ్యం యొక్క రాజధాని నగరం, ఇప్పుడు అక్కడ మీకు ఒక ప్రాచీనమైన సింహద్వారం కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ దాకా అంత ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ఏకశిలా టెంపుల్ దాకా ఓకే కొన్ని చదరపు బయళ్ళు, ఇంత పెద్ద రాజధాని నగరం, అదంతా ఇళ్ళు కనబడుతున్నాయి. అవును. అంటే కాకతీయుల కోటను పరిరక్షించే బదులు ప్లాట్లు చేసి అమ్మేసుకున్నారు. అవును. ఇది క్షమించరాని నేరం. ఏం బాధపడడం తప్ప ఏం చేయగలం. అవును అవును అవును. సరే, ఈ యొక్క సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజులు, అప్పుడున్నటువంటి అధికారుల యొక్క పరిపాలన ఎలా ఉండేది? సమాజాన్ని ఒకే విధంగా చూసేవాళ్ళ, లేదా ఇప్పుడు ఏదైతే నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉన్నదో ఆ విధమైనటువంటి ఒక పరిపాలన గావించారా? అసలు మొట్టమొదటి విషయము, ఈ కుల వ్యవస్థను నిచ్చెన మెట్ల వ్యవస్థ అని అనడమే తప్పు. ఎందుకంటే నిచ్చెన మెట్లు అయి ఉంటే గనక ఆ మెట్టు మీద నుంచి పై మెట్టుకి ఎక్కడానికి అవకాశం ఉండదు నిచ్చెన. ఓకే. ఇక్కడ ఏ మెట్టు మీద ఉన్నాడు ఆ మెట్టు మీదనే పుట్టాలి, అక్కడే చచ్చిపోవాలి, కానీ పై మెట్టు ఎక్కడానికి వీలు లేదు. అది నిచ్చెన ఎందుకు అవుద్ది? ఓకే. అది ప్రతివాడు తానున్నటువంటి దయనీయమైనటువంటి అణిచివేయబడ్డ స్థితిలో ప్రతి ఒక్కరిని బంధించే వ్యవస్థ. ఓకే. ఎవడు పై మెట్టు మీద పోడు. క్షత్రియుడు బ్రాహ్మడు కాలేడు, వైశ్యుడు క్షత్రియుడు కాలేడు, శూద్రుడు వైశ్యుడు కాలేడు. దళితులు ఉన్నారు, వాళ్ళు అసలు మనుషులే కాలేదు. మనుషులు ఇక పంచముల సంగతి ఇంకా మనుషులే కాదన్నట్లే. కాబట్టి ఇది కాకతీయుల సామ్రాజ్యం ఏంటంటే అసలు స్థాపించిన కాకతీయులు దళితులు సార్. ఓకే. అందుచేత ఇక్కడ వివక్ష లేని రాజ్యం. ఓకే. ఇక్కడ బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు సమాన న్యాయము దళితులు ఇచ్చినటువంటి అద్భుతమైన సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యం. ఓకే. దీని ఆరంభకులు ఎవరు సార్? ఎందుకు ఇది అంతమైనట్టు సార్? అంటే దీనికి ఏమైనా ముఖ్యమైన కారణాలు? ఏమంటే దానికి అంత కలహాలు, బలమైనటువంటి పరిపాలకులు లేకపోవడము సార్. ఇలాగ దాదాపు ఒక 1000 సంవత్సరాలు మాత్రం సార్ ఎదురులేనటువంటి రాజ్యంగా నడిచింది. ఓకే. తర్వాత కాకతీయుల రాజ్యం కూలిపోయింది బికాజ్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రగుల్స్. కానీ ఒక 1000 సంవత్సరాలు ఎవడు కళ్ళెత్తి చూడలేనటువంటి సామ్రాజ్యంగా, శత్రువులు అసలు చూడడానికి అవకాశం లేదు, భయపడేటటువంటి అద్భుతమైన బలమైన సామ్రాజ్యంగా ఉండేది. ఓకే. ఇక్కడ అన్ని వర్గాలకు సమానమైన గౌరవం ఇచ్చారు. తర్వాత అద్భుతమైనటువంటి పరిపాలన, నిత్యావసర సరుకులు ఎప్పుడు ఎవరికి తక్కువ కాలేదు. ఓకే. ఆ విధంగా నేరాలు లేనటువంటి రాజ్యం. అటువంటి అద్భుతమైన ఆదర్శ సామ్రాజ్యాన్ని దళిత సమాజం స్థాపించినటువంటి కాకతీయ సామ్రాజ్యం దేశానికి ఆదర్శంగా నడిపించారు. ఇంటర్నెట్లో చాలా సమాచారం ఉంటుంది కాకతీయ సామ్రాజ్యం గురించి. ఇక్కడ పుట్టినందుకు నేను ఎప్పుడు గర్విస్తుంటాను సార్. సరే, ఈ యొక్క శిల్పి యొక్క నైపుణ్యము ఇది అంటే మనము విదేశాల నుంచి ఏమైనా తెచ్చుకున్నదా ఈ యొక్క విద్య, లేకపోతే ఈ టాలెంట్ అనేది, లేదా ఇక్కడనే వీళ్ళకు ఓన్గా ఉండిందా? భారతదేశము 64 కళలకు నిలయం కదా. అందులో సంగీతము, చిత్రలేఖనము, పాకశాస్త్రము, అందులో ఏంటంటే చిత్రలేఖనం, ఇవన్నీ అందులో శిల్పకళ కూడా 64 కళల్లో ఒకటి. విదేశాల నుంచి మనం నేర్చుకున్నది ఏమి లేదు. ఇది మన సొంత శిల్పకళా రీతులు. ఇందులో మళ్ళీ అక్కడ అజంతా ఎల్లోరా, తర్వాత ఖజురహో శిల్పాలు, తర్వాత సింధులోయ నాగరికత సందర్భంగా అక్కడ ఉన్నటువంటి శిల్పాలు, ఆ శిల్ప రీతులు వేరు, ఈ శిల్ప రీతులు వేరు. ఓకే. అది చూడండి, ఇప్పుడు ప్రతి ఇంతమంది స్త్రీ శిల్పాలు ఉన్నారు కదా, వీళ్ళందరి మెడలో ఉన్నటువంటి హారాలు, నడుముకుండే వడ్డానము, ఇవన్నీ కూడా యూనిఫామిటీతో చెక్కారు. ఆ కాళ్ళకున్న పట్ట గొలుసులు కూడా యూనిఫామిటీ, సేమ్ అందరికి అవే ఆభరణాలు చెక్కారు. మరి దేంతో చెక్కుంటారు సార్? ఇది
ఉలి టెక్నాలజీ ఉలి ఉలి సుత్తే అంతే అంతే. ఉలి సుత్తే కనుక అద్భుతం చూడండి, చిన్న చిన్న పూసలు కూడా చెక్కి. అద్భుతమైనటువంటి శిల్పకళ. అప్పట్లో మన దగ్గర శిల్పులు ఉండేవాళ్ళు. అదొక ప్రత్యేకమైన కళ. ఓకే, మీరు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు సార్ మీ చిన్నతనంలో ఈ ప్రాంతానికి? దాదాపు రోజు తప్పి రోజు రావడమే. అంటే ఇక్కడ నుంచి మీ ఇంటికి? మా ఇల్లు నడిచిపోయే దూరమే. ఓకే, నడిచిపోయే దూరమే కాబట్టి చాలా తరచుగా వచ్చేవాళ్ళం. అప్పటి శిలలు, శిల్పాలు, నంది విగ్రహాలు, ఓకే, వాటి మీద ఎక్కి ఆడుకొని ఆనందించేవాళ్ళం అనమాట సార్. ఇప్పుడు మీ స్నేహితులు, మీ బంధువులు కావచ్చు సార్, వారు ఇప్పుడు ఇక్కడ అంటే ఏమైనా వృత్తులలో ఉన్నారా, లేకపోతే ఎలాంటి స్థితిలో ఉన్నారు? అంటే బంధువులు, స్నేహితులు అంటే మేము ఒరిజినల్గా మా అమ్మగారి వైపు వంశమేమో మాచెర్ల వైపు సార్, మా నాన్నగారేమో ఒంగోలు, అందుకే మా ఇంటి పేరు అద్దంకి. ఉద్యోగరీత్యా నాన్నగారు ఇక్కడికి వచ్చినందుకు నేను ఇక్కడ పుట్టాను సార్. ఇక్కడ కూడా బంధువులు ఉన్నారు. తర్వాత ఆంధ్రదేశం, తెలంగాణ అన్ని ప్రాంతాల్లో, మద్రాసు, అక్కడ రాయలసీమ, చెన్నై, మహారాష్ట్ర అన్ని ప్రాంతాలు వేల మంది మాకు బంధువులు ఇక్కడ కూడా ఉన్నారు. అయితే ఇంకా వృత్తులు ఏముండి ఆ కాలంలో బాగా చదువుకునే వాళ్ళు మా పూర్వీకులందరూ కూడా. తాతలే గ్రాడ్యుయేట్లు, ఓకే, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, వాళ్ళు విద్యాదానం చేసినటువంటి అధ్యాపకులు. మరి ఇటు నాన్నగారు కానీ ఇటు అమ్మగారి నాన్నగారు కానీ వాళ్ళు గ్రాడ్యుయేట్లు. అందుచేత ఎక్కువ విద్యాబోధనలో ఉన్నారు, టీచర్ ప్రొఫెషన్లో ఉన్నారు. లేకపోతే క్లర్క్స్ కానీ ఐఏఎస్, ఐపీఎస్ ఇలా కూడా చాలామంది ఉన్నారు. ఓకే, మమ్మీ కావచ్చు, డాడీ కావచ్చు, ఎప్పుడైనా ఈ ప్రస్తావన తీసుకొచ్చారా మీకు? ప్రస్తావన వాళ్ళు తెచ్చే కంటే ముందు నేనే ఇంట్లో కాలు నిలవక వచ్చేసేవాడిని. నాకు చాలా పిచ్చి ఇంట్రెస్ట్ ఇలాంటివంటే. సార్, ప్రాచీన కాలపు కోటలు, అవశేషాలు ఏదైనా ఉంటే అక్కడికి నేను వెళ్ళిపోతా. 7 సముద్రాలు ఇదైనా వెళ్ళిపోతాను, అంత ఇంట్రెస్ట్ అనమాట. సార్, మీరు ఒకసారి సాక్ష్యం చెప్తూ మీరు అన్నారు సార్ ఏంటంటే అక్కడ ఆకాశము టచ్ అవుతూ కనబడతా ఉంది భూమికి ఎక్కడో, లాస్ట్కి వెళ్ళి దాన్ని ఎక్కాలనిపిస్తుంది అని చెప్పేసి మీరు ప్రయాణం చేశానని చెప్పారు. అవునవును. అది దాదాపు ఈ సరౌండింగ్ లోనేనా సార్, లేకపోతే? కాదు, అది ఆజంజాహి మిల్స్ కాలనీలో మా ఇంటి ముందు, ఓకే, గేట్ ముందు నిలబడి అటు చూశాను. ఆకాశం వంపుగా వంగి అక్కడ టచ్ అయినట్టు కనపడితే అటు ప్రయాణం చేశాను. రాత్రి చీకటి అయిపోయింది. ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక ఆయన మళ్ళీ తీసుకొచ్చి దింపి మాయమైపోయాడు. దేవదూతం తర్వాత అర్థమైంది సార్. సార్, లేకపోతే అప్పట్లో పులులు తిరిగేవి సార్ అడవుల్లో, వరంగల్ అడవుల్లో టైగర్స్ ఉండేవన్నమాట. ఓకే, లేకపోతే నేను అసలు ఉండకపోతున్నాను సార్, దేవుడు కాపాడాడు. సార్, ఇప్పుడు ఈ కాకతీయులు దళితులుగా ఏలినటువంటి ఇలాంటి సామ్రాజ్యాన్ని ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో అలాంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థానంలోనికి దళితులు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఏ విధంగా వెళ్ళొచ్చు అంటారు? తప్పకుండా 100% ఉంది. అసలు దళితులే ఇండియాను పరిపాలిస్తారు కూడా. ఎప్పుడంటే మాల సోదరులు, మాదిగ సామాజిక వర్గం, మాల సహోదరులు, మాదిగ సహోదరులు, వీళ్ళిద్దరూ కూడా ఊరు బయటికి వెళ్ళగొట్టబడి, అవమానించబడి, అన్యాయంగా అణిచివేయబడ్డారు. వాళ్ళు రోషం తెచ్చుకొని మమ్మల్ని ఎందుకు అంటరాని వాళ్ళు అన్నారు, దీనికి శాస్త్రీయమైన కారణం ఏంటి, మీరు అధర్మం చేశారు వేల సంవత్సరాలుగా అని రోషం, పౌరుషం తెచ్చుకొని ఈ మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం ఏక కుటుంబం అయిపోతే 100కి 30-32 ఓట్లు వీళ్ళయే. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో మొత్తం 5 రాష్ట్రాల్లో జరిగిన దాంట్లో దాదాపు 55 నుండి 60% ఓట్లు పోలేని. అందులో 50% వరకు ఈ మాదిగ సోదరుల ఓట్లే. ఓకే, కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటైతే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళే స్థాపిస్తారు, కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళే స్థాపిస్తారు. దేశం అంతట్లో మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం ఏక కుటుంబంగా కలిసిపోయి ఓటు బ్యాంకు కాగలిగితే ఇంక ఎవడు పరిపాలించాడు? క్షత్రియుడు లేదు, బ్రాహ్మణుడు లేదు, ఏం లేదు, వీళ్ళే పరిపాలిస్తారు. ఓకే, కాకతీయ రాజ్యం కాన్సెప్ట్ దేశవ్యాప్తంగా అమలవుతుంది. ఓకే సార్, ఇది ఇప్పుడు దళితులు కాకతీయులుగా రాజ్యం ఏలారని చెప్పేది కొంతమంది దాన్ని ఒప్పుకోవడం లేదు కదా? ఎందుకు లేదు? ఆధారాలు ఉన్నాయి.
ఆ కాలంలో రాసినటువంటి కవీశ్వరులు కొంతమంది కావ్యాల్లో కాకతీయులను కూడా దూషించి మీరు చండాలు రయ్యుండి సింహాసనం ఎక్కారు, ఓకే, మీరు అంటరాని వాళ్ళ సింహాసనం ఎక్కారు అని చెప్పేసి వీళ్ళని దూషించి అవమానించి రాసినటువంటి కవిత్వాలు దొరికిన ఇంటర్నెట్లో కూడా దానికి ఆధారాలు ఉన్నాయి. కాదని ఎందుకంటారంటే ఇక వాళ్ళు ఈగో ప్రాబ్లం. దళితులు అంత ఉన్నతమైనటువంటి కార్యం సాధించారంటే ఈ అగ్రవర్ణాలకు కొంచెం ఈగో అడ్డం వస్తుంది, అహం, అంతే. ఓకే, కానీ వాస్తవం అది. ఓకే. సరే, ఇప్పుడు ఈ కాకతీయ తోరణం గురించి మనం ప్రత్యేకంగా ఏం చెప్పుకోవచ్చు అంటారు? ఎందుకంటే దీన్ని తెలంగాణ రాష్ట్రం లోగోలోనే మనం చూడగలుగుతాం. అక్కడ మనం చూసినట్లయితే మనకు కాకతీయ తోరణం నలుదిక్కులో కూడా కనబడతా ఉంది. అదే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వం లోగోలో కూడా మనం దీన్ని చూడగలం. తెలంగాణకు మరి ఇదే కదా ప్రతీక. అవును, గోల్కొండ నవాబులకేమో చార్మినార్ ప్రతీక. వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ప్రతీక అంటే గర్వకారణమైనటువంటి కాకతీయుల శిల్పకళ. ఇది వాళ్ళు అదొక డిజైన్ వాళ్ళు స్థాపించుకున్నారు. ముఖ్యమైన సంగతి ఏంటంటే వీళ్ళు శైవులు. ఓకే, గనుక ఎక్కువ నంది విగ్రహాలను ప్రతి చోట కూడా నెలకొల్పారు. అంటే ఎవరు సార్ శైవులు అంటే? కాకతీయులు. అంటే శివ పూజలు చేసేవాళ్ళు. ఓకే, ఇక్కడ మనం 1000 స్తంభాల గుడి ఉంది, అక్కడ కూడా ఎంట్రన్స్ లోనే నంది విగ్రహం. అంటే భక్తి విషయంలో వాళ్ళు శైవులు, శివ పూజలు చేశారు. ఓకే. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ సమాజంలోని అట్టడుగు స్థాయి నుండి వాళ్ళ భుజబలంతో పైకి ఎదిగి అందరికీ న్యాయం చేసేటటువంటి ఉదాత్తమైన రాజ్యం స్థాపించారు. కాబట్టి వీళ్ళ రాజ్యానికి ప్రతీకగా వీళ్ళు హంసలను పెట్టుకున్నారు. ఓకే, ఓకే సార్, అందుకే చూడగలుగుతాం. కాకతీయుల సింహద్వారాల మీద అటొకటి ఇటొకటి హంస ఉంటుంది. అంటే మన శాస్త్రాల్లో పురాణాల్లో ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే హంస పాలల్లో నీళ్లు కలిపి పళ్ళెంలో పెడితే పాలు తాగుతుంది, నీళ్ళు వదిలేస్తుంది అని నమ్మకం. అదొక ప్రచారం ఉంది. అంటే ఏంటంటే సమాజంలో ఉన్న వ్యవస్థలో ఏదైనా కానీ అన్ని వ్యవస్థలలో కొంత మంచి కొంత చెడు ఉంటుంది. కాబట్టి మనం మంచిని స్వీకరించాలి, చెడును వదిలేయాలి. అలాంటి హంస మనస్తత్వం, హంస యొక్క మెంటాలిటీ, హంసకున్న సామర్థ్యం కలిగిన వాళ్ళు కాకతీయులు. కనుకనే వాళ్ళు అంత ఉన్నతంగా ఎదగగలిగారు. కనుక ప్రతి భారతీయుడు ఒక హంస కావాలి. ఏ మతాన్ని దూషించొద్దు, ఏ సంస్కృతిని కూడా అవమానించొద్దు. అన్ని సంస్కృతుల్లో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. మంచిని స్వీకరించి చెడుని విసర్జించగలిగితే మనం తప్పకుండా రాజ్యాధికారానికి ఎదగగలుగుతాం. ఓకే, ఓకే సార్. సరే, మీరు ఒక పాస్టర్ అయ్యి ఉండి ఇప్పుడు ఈ యొక్క కాకతీయుల సామ్రాజ్యం గురించి కావచ్చు, లేకపోతే ఈ విషయాలన్నిటిని గురించి మాట్లాడటాన్ని ఎలా తీసుకోవాలి ప్రజలు? ఇప్పుడు పాస్టరా, లేకుంటే స్కూల్ మాస్టరా, లేకపోతే ఒక ఇంజనీరా, డాక్టరా అనేది కాకుండా సార్ కొంచెం ఇట్లా వెళ్దాం సార్. ప్రాముఖ్యమైన విషయం ఏంటి సార్? మన చుట్టూన్న పరిసరాలు, మన సమాజం, మన దేశం సార్ అది ఎలాగ ఏర్పడింది అనేది తెలుసుకోవాలి అనే తృష్ణ ప్రతి ఒక్కరికి ఉండాలి. సార్, మీరు చెప్తూ ఉన్నారు ఒక పాస్టర్ అయి ఉండి మీరు ఈ విషయాలన్నీ మాట్లాడుతూ సామాజిక స్పృహ కూడా ఉండాలి, భక్తి మాత్రమే కాదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజలు దీని నుంచి ఏం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఇప్పుడు భక్తి అంటే దేవుడి మీద భక్తి. దేవుడు అంటే అన్నిటికీ కర్త. మనుషులను, పశుపక్షాదులను ఆయన సృష్టించాడు. ఆయన సృష్టించిన మనుషులు కొన్ని సంస్కృతులు, నాగరికతలు, మతాలు ఇవన్నీ సృష్టించుకున్నారు. అంటే దేవుడు మనుషులను చేస్తే మనుషులు వీటన్నిటిని చేశారు. ఇప్పుడు భక్తి అనేది ఉన్నప్పుడు దేవుడు చేసిన మనుషులు ఎటువంటి వాళ్ళు, మనుషులు చేసినటువంటి ఈ సంస్కృతి, నాగరికతలు ఎటువంటివి, ఇవన్నిటి మీద కూడా దృష్టి సారించడం భక్తిలో భాగమే, కానీ భక్తికి బయట ఉన్నది కాదు. ఓకే, మిగతా వాళ్ళు ఎవరు దీన్ని నేర్పించారు? మరి వాళ్ళకి దేవుడు ఆ జ్ఞానం, ప్రత్యక్షత ఇవ్వలేదేమో. నాకైతే దేవుడి అవగాహన ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు దేవుడు నాకు చాలా ఇష్టము. మరి ఆయన సృష్టించిన మనుషులు ఎటువంటి వాళ్ళు చూడాలి కదా. అవును, అదే కదా దేవుడు అంటే ప్రేమ. అవును, అలాగే మనుషులంటే ప్రేమ. దేవుడు చేశాడు కనుక మనుషులంటే ప్రేమ. నాకు ఇష్టమైన దేవుని సృష్టి మనుషులు కనుక ప్రతి మనిషిని ప్రేమిస్తాను. ఈ మనుషులకు ఉండే నమ్మకాలు, వాళ్ళ రాజకీయ సిద్ధాంతాలు, ఈ సమాజం ఎందుకు ఇలా ఉంది, ఇదంతా దేవుని సృష్టి యొక్క సృష్టి కదా. అవును, కనుక అవన్నీ కూడా ఆలోచించడమే
దేవుణ్ణి అర్థం చేసుకోవడం అవుతుందని నా అవగాహన. ఓకే. కనుక బాల్యం నుండి నేను ఇదే దృష్టిలో ఉన్నాను. అనేక సంగతులు తెలుసుకున్నా, ఇంకా చాలా తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నదేమో చెంచాడు, తెలియాల్సింది మహాసముద్రం. ఓకే సార్, ఇప్పుడు ఇప్పుడు 1000 స్తంభాల గుడి కూడా ఒకటి ఇక్కడ వారు నిర్మించారు కూడా, ఒక అద్భుతమైనటువంటి ఒక కళాఖండము. అంటే ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క వైవిధ్యమైనటువంటి వీళ్ళ యొక్క డెవలప్మెంట్. మరి ఇంత జరిగిండి మీరెందుకు సార్ ఈ యొక్క కాకతీయులేమో ఒక శివుణ్ణి ఒక హిందూ భక్తిలో భారతదేశ భక్తి సాధనలో వారు ఉంటే, మీరేమో వేరే దేశంలో ఉన్నటువంటి దేవుని వైపు వెళ్ళడానికి ఒక బలమైనటువంటి కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఇంత చరిత్ర తెలిసి ఉండి కూడా. వేరే దేశంలో ఉన్న దేవుడు కాదు, బాల్యంలో అసలు యాక్చువల్గా మా తాతలే సార్. కూర్చుందాం రండి సార్. తాత కాదు సార్, ముత్తాత అయినటువంటి వెంకటరామారెడ్డి గారు సార్. ఆయన సంస్కృత భాషలో వేదాలు చదివి యేసే రక్షకుడని నమ్ముకున్నాడు. అందుచేత ఆయన కుమారుడు కేబి జాకబ్ గారు ఆయన పాస్టర్ గారు అయ్యారు. ఆయన కుమార్తె సౌజాతమ్మ గారు నా తల్లి సార్. అంటే మాకు తరతరాలుగా వంశానుగతంగా సార్ ఒక అవగాహన ఉంది ఏంటంటే, విదేశాల్లో నుంచి తెచ్చిన దేవుడు యేసు కాదు. మన దేశంలోనే యేసు పుట్టక ముందే రాయబడ్డ వేదాలు యేసును గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అనేది మాకు కుటుంబ వంశానుగతంగా ఉన్నటువంటి అవగాహన. కేవి జాకబ్ గారు పాట రాశారు, ప్రభు యేసుని చరితము వినరండి. అందులో వరవేదములోని పరమ ప్రజాపతి ధరవేరెవరు ధన్యుడు యేసుడి అనే ఒక చరణం ఉంది. కనుక అది జాకబ్ గారు రాశారు, నేను పుట్టక ముందు. వేదములో ఉన్న ప్రజాపతి యేసే అని ఆయన రాశాడు. అలాగే మా నాన్నగారు అద్దంకి స్వామిదాస్ గారు, వారి తండ్రి గారు అద్దంకి అబ్రహం గారు, అద్దంకి దావీదు గారు యజ్ఞము అనే బుక్ రాశారు. అందులో వేదాల్లో ఎక్కడెక్కడ యేసు యజ్ఞాన్ని కూర్చున్నదో నిరూపించారు. కాబట్టి మాకు సంబంధించినంత వరకు యేసు ప్రభువు ఆర్యులు నమ్మిన దేవుడు, ఆర్యులు ప్రవచించిన ఆర్య ఋషులు ప్రవచించిన దేవుడే యేసు. కానీ యేసుకు అమెరికాకి ఏం సంబంధం లేదు. మన దేవుడిని అమెరికా వాళ్ళు ఎత్తుకుపోయారు తప్ప ఓకే అమెరికా దేవుడిని మనం తెచ్చుకోలే. ఓకే, వేదాల్లో దేవుడిని వాళ్ళు ఎత్తుకుపోయి బాగుపడ్డారు. మన దేవుడిని మనం తృణీకరించుకొని ఇప్పుడు బిచ్చం ఎత్తుకోవాల్సి వచ్చింది. అది ఓకే. ఓకే సార్, ఇప్పుడు వీళ్ళు కాకతీయులు శివుణ్ణి ఆరాధించడానికి ఒక బలమైనటువంటి కారణం ఏంటి? ఏం లేదు అసలు. యాక్చువల్గా భారతదేశంలో ఈ శైవ మతం చాలా బలమైనటువంటి మతం కదా. ఎక్కువ మంది ఇప్పుడు కర్ణాటకలో లింగాయతులు ఉన్నారు సార్, వాళ్ళంతా శివభక్తులే. అవును. మరి ఆదిశంకరులు, ఆదిశంకరాచార్యులు మరి ఆయన శైవ మతమే కదా. అవును సార్. కనుక బేసికల్లీ సామాజికంగా వైష్ణవము శైవానికి ఎంతో సంఘర్షణ జరుగుతూ వచ్చింది భారతదేశంలో. కనుక ఇప్పుడు రామాయణం ఉంది సార్, శ్రీరాముడేమో విష్ణుమూర్తి అవతారము, రావణుడేమో శివభక్తుడు. అవును. భక్త ప్రహ్లాద కథ ఉంది. ప్రహ్లాదుడేమో విష్ణు భక్తుడు, మరి హిరణ్యకశిపుడు శివభక్తుడు. కనుక పురాణాలు మొదలుకొని చరిత్ర ఇప్పటి సామాజిక పరిస్థితుల దాకా శైవము వైష్ణవం మధ్యలో జరిగే సంఘర్షణలో నుండి అన్ని పురాణాలు అన్నీ పుట్టుకొచ్చినాయి. ఓకే. కాబట్టి మరి కాకతీయులు వాళ్ళు బేసికల్లీ శివభక్తులుగా ఉండి రాజ్యం స్థాపించారు కనుక వారు ఎక్కువ శివాలయాలు కట్టారు. మనం 1000 స్తంభాల గుడికి లోపలికి ఎంటర్ కాగానే నందీశ్వరుడు ఉంటారు అక్కడ. అది వైష్ణవాలయంలో ఉండదు. ఓకే సార్, ఇప్పుడు ఈ మధ్య ఒక విషయం వినబడతా ఉంది. ఏంటంటే దళితులలో ఉన్న 2 వర్గాలను, మాలమాదిగలను ఏకం చేయడానికి ఒక కాకతీయ సామ్రాజ్యం లాంటి ఒక భవిష్యత్తు తీసుకురావడం కొరకు మీరేదో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి. ఖచ్చితంగా ఏమి అది దాంట్లో రూమర్ ఏమి లేదు. అది నా స్వప్నము, నా దర్శనము, నా జీవితాశయము. నేను ఎమ్మెల్యేని కానక్కర్లేదు, చీఫ్ మినిస్టర్ కానక్కర్లేదు, ఏమి కానక్కర్లేదు. మాల సోదరులు, మాదిగ సోదరులు ఏకమై వీళ్ళే కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం స్థాపించి బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు అందరికీ న్యాయం చేసే అద్భుత ఆదర్శ రాజ్యాన్ని కాకతీయులలాగా స్థాపించాలి. ఇది నా జీవితాశయం. దీని కొరకే నేను కొవ్వొత్తిలా కరిగిపోవడానికి సిద్ధం. నేను ఎక్కడ ఎమ్మెల్యే కావాలని కాదు, ఆల్రెడీ ఎమ్మెల్యేలు, ఎంపీల కంటే చాలా పైన ఉన్నా నేను. ఓకే. ఓకే.
ఓకే, సంతోషం సార్. అంటే ఇప్పుడు వారు ఒక రాజ్యాధికారంలో ఉన్నత దశలోనికి వెళ్తే చాలంటారా? మరి భక్తి విషయానికి వచ్చేసరికి మరి వారు రక్షణ పొందాల్సిన విషయం వచ్చేసరికి వారికి ఎట్లా చెప్తారు సువర్? అసలు విషయం ఏంటంటే అంబేద్కరిజం అనేది పార్లమెంట్లో గద్దె మీద కూర్చుంటే అంబేద్కరిజంలో మత స్వేచ్ఛ అనేది ప్రధానమైంది. రెండవది, అంబేద్కర్ మహాశయుడే చెప్పాడు, నేను హిందువుగా పుట్టాను, అది నా చేతుల్లో లేదు కనుక హిందువుగా చావని అన్నాడు. ఎందుకంటే నన్ను అంటరానోడివి, నువ్వు జంతువు, కుక్క కంటే అధ్వాన్నం అని అవమానించే మతంలో మీరు ఉండొద్దు, ఏ మతంలో కన్నా పొండి అన్నాడు ఆయన. కాబట్టి నన్ను అవమానించే మతంలో ఎందుకు ఉండాలి? వీధిలోకి వాళ్ళ వాకిట్లోకి ఒక కుక్క పంది వచ్చినా వాళ్ళు నీళ్లు చల్లుకోరు. అవును, దళితులు వస్తే నీళ్లు చల్లుకుంటారు. అంటే పందులు కుక్కల కంటే మేము అధ్వానం అనే మతంలో మేమెందుకు ఉండాలి, వాళ్ళ జెండాలు ఎందుకు మోయాలి అనే రోషం దళితులకు వస్తే వాళ్ళు స్వేచ్ఛగా ఆలోచించేది మొదలు పెడతారు. ఓకే, భావదాస్యం అనేది పోతుంది. భావదాస్యం అనేది పోయి స్వతంత్ర ఆలోచన ప్రారంభమైతే దేవుని సంకల్పంలో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుతారు. ఆ సంకల్పంలో లేని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు రక్షణ పొందరు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ ఇప్పుడు ఎవరైనా రక్షణ పొందుదామనుకున్నా పొందలేని పరిస్థితి మతోన్మాదం వెళ్తుంది దేశాన్ని. అవును, యేసుప్రభుని నమ్మేమంటే మీరు అంటరాని వాళ్ళని, లేకపోతే అమెరికా తొత్తులని, బ్రిటిష్ వాళ్ళ తొత్తులని దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈ వాతావరణాన్ని తొలగించి ప్రతి వ్యక్తి స్వతంత్రంగా ఆలోచించే అనుకూలమైన స్వేచ్ఛా వాతావరణాన్ని, భావదాస్యం లేనటువంటి సమాజం సృష్టిస్తే ఎవరు రక్షణ పొందుతారో అది వాళ్ళ ఇష్టం, దేవుడి చిత్తం. అది మన ఇష్టం లేదు, మన ఇష్టం కాదు. ఎందుకంటే అందరినీ కన్వర్ట్ చేయమని యేసయ్య చెప్పలేదు. అందరూ ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలి, అంతే. అందరినీ మార్చడం మన పని కాదు. ఓకే, అందరికీ స్వతంత్ర ఆలోచన అవకాశం ఇవ్వడం మన ధర్మం. ఓకే, ఓకే, ఆలోచించుకోమని ఛాన్స్ ఇస్తాము. తర్వాత వాడికి అర్థమవుతాడు, నమ్ముతాడు, లేకపోతే నమ్మడు. నమ్మిన భారతీయుడే, నమ్మకపోయినా నా తమ్ముడే, అందరూ నా వాళ్ళే. ఏది నమ్మినా సరే వాడు ఒక మనిషి, నా సాటి మనిషిగా ప్రేమించడమే అంబేద్కరిజం. ఓకే, ఓకే. సరే, కాకతీయుల యొక్క యుద్ధ కళ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఆహారము, వారు తినేటువంటి భోజనాలు ఏ విధంగా ఉండేటి? మాంసాహారులే. మాంసాహారులే. మాంసాహారులే వాళ్ళు. ఎందుకంటే దళితులే కదా సార్. దళితులు క్షత్రియులైనా సరే మాంసాహారులే కదా. అవును అయ్యగారు, మీరు ఎన్నోసార్లు చెప్పారు మీ యొక్క ప్రసంగాల్లో కూడా, మరి కాకతీయుల యొక్క ఆ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి శిలా విగ్రహాలు, నంది విగ్రహం, దానిపైన నేను కూర్చున్నాను అని చెప్పారు మీరు. ఇదే అనుకుంటాను, ఇలాంటివి ఇంకా ఎన్నో. ఇలాంటివి 100కు పైగా, దాదాపు 120 ఉండేవి. అవన్నీ మరి ఎక్కడ మాయం చేశారో తెలియట్లేదు. ఇది ఒకటి మిగిలింది ఇప్పుడు మచ్చికి. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం కనపడుతుంది. ఓకే, అద్భుతమైనటువంటి ప్రపోర్షన్స్తో కరెక్ట్ రియల్ నందిలాగా, దాని బుజ్జి బుజ్జి కురుచ కొమ్ములు, దాని మెడలో ఉండేటటువంటి గొలుసులు, దాని గిట్టలు సహా, గిట్టలు కూడా అవును సార్, చాలా యాక్యురేట్గా చెక్కారు. అద్భుతమైన శిల్పకళ. సార్, మీరు చిన్నతనంలో ఏ వయసు నుంచి ఏ వయసు దాకా దాదాపు ఈ ప్రాంతంలో మీరు గడిపారు? 6 సంవత్సరాల నుండి. 6 సంవత్సరాల నుండి నాకు 15 ఏళ్ళు వచ్చేదాకా. ఓకే, అంటే ఆ 9 ఏళ్ళు, దాదాపు 10 ఏళ్ళు ఈ ప్రాంతంలో తిరుగుతూనే పెరిగా. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సేవ కావచ్చు, ఉద్యమం కావచ్చు, మీరు చేస్తున్న సామాజిక సేవ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ ప్రభావం ఖచ్చితంగా ఉందంటారు? 100% ఉంది. అసలు బేసికల్లీ అన్యాయాన్ని కొనసాగనివ్వద్దు, అన్యాయాన్ని అరికట్టాలి, ప్రాణం అడ్డేసైనా సరే అన్యాయాన్ని ఆపాలి అనే తత్వం నాకు ఈ గడ్డ, ఈ నేల, ఈ గాలి, ఈ నీళ్లు నాకు నూరి పోసినా ఇది 100% నేను నమ్ముతాను. ఓకే, ఓకే. ఆఖరిగా ఏం చెప్తారు సార్ వరంగల్ గురించి? మీ యొక్క జన్మభూమి, మీరు మిమ్మల్ని కన్న తల్లి, మీ అమ్మ తర్వాత దీని అమ్మగా మీరు గౌరవించి వేల సార్లు, లక్షల సార్లు చెప్తా ఉంటారు దీని గురించి. ఇంకా ఎంత చెప్పినా తక్కువేనేమో, కానీ ఆఖరణ ఏం చెప్తారు? జననీ జన్మభూమి స్వర్గాదపి గరియసి అన్నట్టు, మరి అమ్మను కన్న అమ్మ, ఏ అమ్మ ఏ తల్లి నిన్ను కన్నదు ఆ తల్లినే కన్న భూమి గొప్పది అన్నట్టు. కోర్స్ మా అమ్మ అయితే ఇక్కడ పుట్టలేదు, కానీ
అద్దంకి స్వామిదాస్ గారు, సౌజాతమ్మ గారు నన్ను ఎలాగ కన్నారు, ఒక వ్యక్తిగా నన్ను ఈ నేల కన్నది. మరి బాల్యంలో నేను చూసినటువంటి వరంగల్ సంగీతము, సాహిత్యము, అనేక లలిత కళలకు ఇది నిలయం. అద్భుతమైన పౌరాణిక డ్రామాలు నటించే మహానటులు ఇక్కడ, సాంస్కృతిక సంస్థలు ఉండేవి. తర్వాత ప్రతి ఉదయాన ప్రతి ఇంట్లో నుండి సంగీత సాధన వినబడుతూ ఉండేది. వోకల్ కానీ, సితార్ కానీ, వాయులిన్ కానీ. తర్వాత పండిత చర్చలు ఎక్కువ జరుగుతూ ఉండేవి, అవధానాలు జరుగుతూ ఉండేవి. ఇలాగా సంగీతము, సాహిత్యము, తర్వాత క్రీడలు ఇక్కడ ఎక్కువ. కాబట్టి అన్ని క్రీడారంగము, సంగీత, సాహిత్య, కళారంగం, అన్ని రంగాలలో వరంగల్ ఒక మా రాజధాని వంటిది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నుండి బై ట్రైన్ వెళ్తే సరిగ్గా 3 గంటల్లో వరంగల్ వస్తుంది, 3 గంటల్లో విజయవాడ వస్తుంది. అంటే ఆంధ్ర తెలంగాణకు దాదాపుగా ఒక సంగమ స్థానం అని చెప్పుకోవచ్చు. ఓకే, ఆంధ్ర కల్చర్ కూడా ఉంటుంది, తెలంగాణ కల్చర్ ఉంటుంది. ఇక్కడ లలిత కళలు చాలా వర్ధిల్లినాయి. ఇక్కడ నుండే పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో వందల మంది దైవజనులు బయలుదేరారు. ఆ పాతకాలపు ప్రభావం, వైభవం వరంగల్కు మళ్ళీ రావాలి అని నేను మనసారా కోరుకుంటున్నాను. దాని కొరకు ప్రయత్నం చేయడానికి కూడా నేను కంకణం కట్టుకున్నాను. భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? అంటే ఇలాంటి ఒక వైభవాన్ని మళ్ళీ తీసుకొని రావడానికి కొరకు మీరు చేసే ప్రయత్నం ఏంటి? తప్పకుండా ఇక్కడ ముందు మేము అనేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము. ఓకే, ప్రప్రథమంగా మెసేజ్ త్రూ మ్యూజిక్, సంగీతం ద్వారా సందేశం ఓకే ఇవ్వడానికి ఇక్కడ సంగీత విభావరులు, మ్యూజికల్ నైట్స్ అనేకం నిర్వహిస్తాము. తర్వాత ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహిస్తాము. తర్వాత క్రీడారంగంలో కూడా అనేకులను ప్రోత్సహిస్తాము. తర్వాత ఆధ్యాత్మికంగా ఒక అవేర్నెస్ తేవడానికి సువార్త సభలు, బైబిల్ స్టడీసు, అవన్నీ కూడా నిర్వహిస్తాము. త్వరలోనే కార్యాచరణ ప్రారంభం అవుతుంది. వరంగల్లో ప్రతి ఒక్కరు ఆలోచన పరులు. వాళ్ళకు లాజిక్ అనేది వాళ్ళకి కనెక్ట్ అయితే తమ ప్రాణం అడ్డు వేసిన ప్రాణమైనా ధారపోసి ఆ వాదన కొరకు నిలబడతారు వరంగల్లో. ఓకే, కాబట్టి నేను నమ్ముతున్నాను ఇక్కడ మనం సత్యం అనే దాన్ని ప్రజలకు పరిచయం చేస్తే ఆ వెనుకటి ఉద్యమము ప్రభావం తప్పకుండా మళ్ళీసారి భగ్గున మండుతుందని నా నమ్మకం. త్వరలోనే దాన్ని మనం చూడబోతున్నామని నమ్ముతున్నాను. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. మీరు చిన్ననాడు అనేక మంది గ్యాంగ్ మీతో ఉంటుండే, ఎక్కడైనా అన్యాయం జరిగితే కలిసి వెళ్ళి అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి ఒక గొంతుకగా మీరు ఉన్నారని చెప్పేసి అనేక సందేశాల్లో మీరు చెప్పారు. అలాంటి ఒక టీం మరొకసారి ఈ సమయంలో మళ్ళీ తయారవుద్దేమని అనిపిస్తాం. తప్పకుండా తయారవుతుంది. అయితే ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ రంజిత్ తోఫీర్ అనేవాడు ఎప్పుడు వన్ మ్యాన్ ఆర్మీ, మందబలం చూసుకొని చెలరేగిపోయింది ఎప్పుడు లేదు. ఒక్కడిగానే ఒక ఆర్మీగా నిలబడి వాళ్ళు ఉంటారు చుట్టూ. కానీ ఒక అన్యాయం జరిగితే రంజిత్ తోఫీర్ తప్పకుండా ప్రతిఘటిస్తాడు అనే సాక్ష్యం సమాజంలో అప్పటికి ఇప్పటికి నిలబడింది. నా చుట్టూ 30 మంది ఉన్నా, 300 మంది ఉన్నా, ఎవడు లేకపోయినా అదే పోరాటం, అదే విజయం. అలా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరం అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి మీ యొక్క మిమ్మల్ని కన్నటువంటి తల్లి ఈ ఓరుగల్లు, మరి ఏకశిలా నగరం వరంగల్లో ఈ విధంగా మీ విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను, తీపి జ్ఞాపకాలను మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు మరి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము, ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. మరి దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారితో అనేక విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం దేవుడు కలిగించాడు. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాము. ఇది చూసి మీ యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.